Hello everyone. Thank you for this given video for watching. Welcome to my channel Srikanth WebTech. Yesterday మనం వెబ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ అనేది మనం డిస్కస్ చేసాం కదా. ఓకేనా? ఈ రోజు క్లాస్లో ఏం చేస్తామంటే మనము ఇన్స్టాలేషన్ సంబంధించినటువంటి టాపిక్ అనేది మనము ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఓకేనా? ఇన్స్టాలేషన్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడిటర్స్ అనేటివి వాడుతూ ఉంటాం జనరల్గా. ఈ యొక్క వెబ్ టెక్నాలజీకి సంబంధించి నోట్ ప్యాడ్ కానీ, ఎడిట్ ప్లస్ కానీ, అదేవిధంగా విజువల్ స్టూడియో కోడ్ కానీ, ఎక్లిప్స్ కానీ, ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడిటర్స్ అనేటివి వాడుతూ ఉంటారు. అందులో మోస్ట్లీ ఎక్కువగా కూడా మనము విజువల్ స్టూడియో కోడ్ అనేది వాడుతూ ఉంటాం. ఓకేనా? విజువల్ స్టూడియో కోడ్ అనేది వాడడం ద్వారా మనకు లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా? ఎక్స్టెన్షన్స్ కానీ, ఓకేనా, మనకు కోడ్ కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది. దానికోసం ఎక్కువగా కూడా మన డెవలపర్స్ ఎక్కువగా కూడా విజువల్ స్టూడియో కోడ్ ని ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలా దానికి సంబంధించి ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేయబోతున్నాం. ఏ విధంగా మనం డౌన్లోడ్ చేస్తామంటే ఫస్ట్ మనము ఈ యొక్క క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ మనము విఎస్ కోడ్ డౌన్లోడ్ చేస్తాం. విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ విండోస్, మ్యాక్, అదేవిధంగా లైనక్స్ సంబంధించినటువంటి ఇవి ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తానంటే విండోస్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది. ఓకేనా? తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్తే ఇక్కడ మనకు డౌన్లోడ్స్లో ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? విజువల్ స్టూడియో కోడ్ మీకు జనరల్గా డౌన్లోడ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ అనేది క్లిక్ చేసి చాలా సింపుల్గా విత్ ఇన్ మినిట్స్లోనే మనకు యొక్క విజువల్ స్టూడియో కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనము క్రియేట్ చేసుకోవాలా. ఓకేనా? దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ మనము డెస్క్టాప్ పైన కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా? దీన్ని నేను HTML అని నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేశాను. దీన్ని మనము ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చుకొని ఓపెన్ విత్ కోడ్తో, విజువల్ స్టూడియో కోడ్తో ఓపెన్ చేసుకుంటే మనము బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కోడ్ అనేది ఏ విధంగా రాస్తాము విజువల్ స్టూడియో కోడ్లో అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మీరు విజువల్ స్టూడియో కోడ్ అనేది డౌన్లోడ్ చేస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎక్స్టెన్షన్స్ అనేటటువంటి ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకే? ఈ యొక్క ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే లైవ్ సర్వర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? లైవ్ సర్వర్. ఓకేనా? దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? లైవ్ సర్వర్ అనేది దీంతో పాటుగా లైవ్ సర్వర్తో పాటుగా ES7. ఓకేనా? ES7 అనేది మనకి ఎక్స్టెన్షన్ సంబంధించింది. ఓకేనా? దీన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలా. రియాక్ట్, రిడక్స్ దీనికి సంబంధించి మనం ఫ్యూచర్లో రియాక్ట్ కూడా డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఈ ఎక్స్టెన్షన్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలంటే 1 minute ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకు విజువల్ స్టూడియో కోడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫోల్డర్స్, ఫైల్స్, ఓకేనా, ఈ విధంగా ఉన్నాయి. ఓకేనా? కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది ఫైల్ క్రియేట్ చేయడానికి, ఇది ఫోల్డర్ క్రియేట్ చేయడానికి. ఓకేనా? ఇక్కడ ఫైల్ క్రియేట్ చేయడానికి న్యూ ఫైల్ అనేది తీసుకొని ఇక్కడ మనము బేసిక్ కోడ్ రాయడానికి నేను index.html. ఓకేనా? మనం HTML రాస్తున్నాం కాబట్టి .html అనేది ఎక్స్టెన్షన్. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కోడ్ ఫస్ట్ మనం హలో వరల్డ్తో స్టార్ట్ చేద్దాము. ఓకేనా? ఇక్కడ చూడండి .type HTML. ఓకేనా? ఇది మనకు రూట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది .type HTML. దీంతో పాటుగా HTML, దీంతో పాటుగా హెడ్, దీంతో పాటుగా టైటిల్ అనేది రాస్తాం. ఓకేనా? ఈ టైటిల్లో నేను ప్రాక్టీస్ అని రాస్తున్న టైటిల్. ఓకేనా? ఈ విధంగా ప్రాక్టీస్ అని రాసిన తర్వాత మనము హెడ్ క్లోజ్ అనేది చేస్తాం. ఓకేనా? హెడ్ క్లోజ్ చేసిన తర్వాత మనం బాడీ ట్యాగ్ అనేది రాస్తాం. ఓకేనా? బాడీలో ఏం రాస్తాం అంటే బాడీలో ఏదైతే కంటెంట్ అనేది ఉంటుందో ఆ యొక్క కంటెంటే మనకు అవుట్పుట్గా
మనకు షో చేస్తుంది. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను, మనము ఒక ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని కలిపి ఒక ఎలిమెంట్ అని అంటాం. ఓకేనా, మనకు HTML లో సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయని ఆల్రెడీ ఎస్టర్డే దాంట్లో డిస్కస్ చేసాం కదా, ఎస్టర్డే రోడ్ మ్యాప్ లో. ఓకేనా, దీనికి సంబంధించి మనము ట్యాగ్స్ అనేటివి తీసుకొని రాస్తాం. ఓకేనా, దీనికి సంబంధించి ఒక H1 ట్యాగ్ అనేది తీసుకొని నేను హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తున్నా. ఓకేనా, హలో వరల్డ్ అని ఈ విధంగా మనము ప్రింట్ చేస్తాం. ఓకేనా, తర్వాత బాడీ అనేది క్లోజ్ చేస్తాం, HTML అని క్లోజ్ చేస్తాం. ఓకేనా, అదే మనము నోట్ ప్యాడ్లో రాసాం అనుకోండి, ఇట్లా ఎక్స్టెన్షన్స్ అనేవి రావు. మనం విజువల్ స్టూడియో కోడ్ అనేది యూస్ చేసాం కాబట్టి మనకు ఇట్లా ఎక్స్టెన్షన్స్ క్లోజింగ్, మనం ఓపెనింగ్ చేస్తాం అనేది దానికి సంబంధించినటువంటి క్లోజింగ్ అనేది మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనము ఏ విధంగా దీని అవుట్పుట్ ఏ విధంగా చూడాలంటే ఇక్కడ మనము రైట్ క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు హలో వరల్డ్ అని మనకు యొక్క అవుట్పుట్ అనేది షో చేసింది. ఓకేనా, దీంతో పాటుగా ఇంకొక ట్యాగ్ అనేది తీసుకుందాము, ఒక పీ ట్యాగ్ అనేది తీసుకొని పారాగ్రాఫ్ సంబంధించి దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని రాస్తున్నా. ఓకేనా, ఇప్పుడు చూడండి పారాగ్రాఫ్ సంబంధించినటువంటి టెక్స్ట్ అనేది మనకు డిస్ప్లే అయింది. ఓకేనా,